ప్రపంచ జోనోసిస్ దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ జోనోసిస్ దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తమ పెంపుడు జంతువులకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1885వ సంవత్సరంలో జూలై 6వ తేదీన లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పిచ్చికుక్క కాటుకు ఇచ్చిన వ్యాక్సిన్ విజయవంతమైన రోజని, దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన జోనోసిస్ దినోత్సవంగా నిర్వహిస్తుంటామని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో దాదాపు 1000 కుటుంబాలు పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నాయని, వీరందరూ తమ పెంపుడు కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికి జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల ద్వారా మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనిషి ఏదో ఒక విధంగా జోనెటిక్ వ్యాధికి గురవుతున్నాడని పేర్కొన్నారు. జంతు సంక్రమిత వ్యాధుల నివారణకు వ్యక్తిగత శుభ్రత పాటించాలని అన్నారు. కాబట్టి మనం వాటికి కూడా మనం పోస్ట్ బైట్ అంటే కరిచిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనము ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నాం ఎక్కువ కూడా పెట్స్కి బాగా అంటే పెంపుడు జంతువులకి మనం ఎక్కువ అలవాటు పడుతున్నాం. ప్రతి ఇంట్లో కూడా ఒక కుక్కను పిల్లిను ఏదో ఒక రకమైనటువంటి జంతువులు అదే పేపర్లు కూడా నేను ఫైల్స్ అప్డేట్ చేయను కదా, మొడాలిటీస్ పెట్టేసి మాట్లాడాలి.